హౌ టు మెర్జ్ టు ఎరేస్ అండ్ సార్ట్ దెమ్ ఇన్ జావాస్క్రిప్ట్. టూ ఎరేస్ని మనము మెర్జ్ చేయడానికి ఇక్కడ ఒక సొల్యూషన్ని చేస్తాము. అయితే మనం టూ ఎరేస్ కావాలి కాబట్టి మనకి ఎరే 1 ఎరే 2 అని చెప్పేసి రెండు ఇన్పుట్ని మనం తీసుకున్నాము. అయితే దీన్ని మనము డిఫరెంట్ మెథడ్లో చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ కాంకాట్ మెథడ్ అని చెప్పేసి దీన్ని యూజ్ చేశాను. దీన్ని యూజ్ చేసి మనం ఈ రెండు ఎరేస్ని మనం మెర్జ్ చేయడం జరుగుతుంది. మనం ఏదైతే ఇన్పుట్స్ ఉన్నాయో 2 ఎరేస్ వాటిని మనం మెర్జ్ చేయాలి కాబట్టి మనకు అవుట్పుట్లో చూపించాలి కాబట్టి మనము ఒక వేరియబుల్ తీసుకున్నాను అవుట్పుట్ కోసము, మెర్జ్డ్ ఎరే అని చెప్పేసి తీసుకొని దాని లోపల మనం ఎరే 1 డాట్ కాంకాట్ అని చెప్పేసి ఈ మెథడ్ని అప్లై చేసాము. ఇదేంతో మనము కాంకాట్ చేస్తున్నాం అంటే కాంకాట్ చేయడం అంటే కలపడం, మెర్జ్ చేయడం అనమాట. ఎరే 2తో మనము ఎరే 1 ఇక్కడ మెర్జ్ చేస్తున్నాం అనమాట. ఇలా రాసేసాము. మనము అయిపోయిన తర్వాత మెర్జ్డ్ ఎరేని మనము ఒక ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 138 18 అండ్ 85 28 15 అని చెప్పేసి మనకి మెర్జ్ అయిన ఏ ఏరియా ఉందో ఆ ఏరియా మెర్జ్డ్ ఏరియాలోకి మనకి వచ్చేసింది. అంటే రెండు ఏరియాలని ఒక ఏరియాగా చేసింది అనమాట. ఇది తీసేసింది. అయితే మనకి జస్ట్ డిసెండింగ్ మనకి ర్యాండమ్గా వచ్చినాయి ఎలిమెంట్స్ అనమాట, నంబర్స్. కానీ మనకి అసెండింగ్ ఆర్డర్ కావాలి, అసెండింగ్ ఆర్డర్ కావాలి, డిసెండింగ్ ఆర్డర్ కావాలి. మనకి ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ కావాలి కాబట్టి మనం దీన్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేయాలంటే మనకి సార్టింగ్ మెథడ్, సార్ట్ మెథడ్ యూజ్ చేసి మనము సార్ట్ చేయాలి. సార్ట్ మెథడ్ ఏం చేస్తుంది, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఇది తీసుకొస్తుంది అనమాట ఎలిమెంట్స్ని. దీన్ని ఏం చేయాలంటే మనం దీనికోసం ఒక వేరియబుల్ని నేను క్రియేట్ చేశాను, సార్టెడ్ ఏరియా అని చెప్పేసి. దాని లోపల ఏదైతే మెర్జ్డ్ ఏరియా ఉందో దాన్ని సార్ట్ చేస్తున్నాం, మెర్జ్డ్ ఏరియా డాట్ సార్ట్ అని చెప్పేసి. సార్ట్ మెథడ్ ఏం చేస్తుంది, ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇది రిటర్న్ చేస్తుంది. కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. మనం ఏ అండ్ బి అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇది రిటర్న్ చేస్తుంది అనమాట. ఏబి అంటే ఏబిని మనం 2 పారామీటర్ తీసుకొని దీని ద్వారా మనము ఏ మైనస్ బి అని చెప్పేసి ఒక క్యాల్కులేషన్ని మనం ఇక్కడ రిటర్న్ చేస్తున్నాము సార్ట్ మెథడ్లో. అయితే ఏ మైనస్ బి ఏం చేస్తుంది అంటే ఏలో మనకి ఫస్ట్ లెటర్ 1 వస్తుంది, బిలో సెకండ్ 38 వస్తుంది అనమాట. ఏ మైనస్ బి అంటే 1 మైనస్ 38 అంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది, మైనస్ వాల్యూ వచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు ఏని, పాజిటివ్ వాల్యూ వచ్చినప్పుడు బిని ఇది రిటర్న్ చేస్తుంది సార్ట్ మెథడ్. ఇలాగ మనము 138 ఇలా 80 అన్నిటిని కూడా ఏ మైనస్ బి అని చెప్పేసి ఈ క్యాల్కులేషన్లో మనం ఇంప్లిమెంట్ చేసేస్తే మనకు వచ్చే వాల్యూస్ అంటే అవుట్పుట్లో సార్ట్ చేసిన తర్వాత మనకి ఏదైతే సార్టెడ్ ఏరియా ఉందో దాన్ని కన్సోల్ చేస్తే మనకి ఒక అసెండింగ్ ఆర్డర్లో మనకి ఈ ఎలిమెంట్స్ అని చెప్పేసి వచ్చేస్తాయి.